ఇక ఎంజీ రావు గారు, జపాన్ను దాటేసి భారత్ 4వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారిన పరిస్థితి. సో ఈ విషయాన్ని భారతే ప్రకటించుకుంది. అది ఎలా సాధ్యమైంది భారత్కి? అండ్ దీనిలో మోదీ కృషి అంతా ఇది మోదీ విజయంగా పరిగణించాలి. ఎస్ అండి, ఈరోజు భారతదేశం జపాన్, ద గ్రేట్ జపాన్ని ఆర్థిక వ్యవస్థలో అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద, అంటే 4th లార్జెస్ట్ ఎకానమీ ఆన్ ది ఎర్త్గా ఈరోజు ఇట్ ఎమర్జ్డ్, ఆవిర్భవించింది. 4th లార్జెస్ట్ ఎకానమీ. మనకంటే ముందు ఎవరున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్ $30 ట్రిలియన్ ఎకానమీ. తర్వాత చైనా ఆల్మోస్ట్ $20 ట్రిలియన్, 20 అంటే అమెరికా $30 ట్రిలియన్, చైనా $20 ట్రిలియన్. తర్వాత 3వ స్థానంలో జర్మనీ ఉందండి. దాని యొక్క ఆల్మోస్ట్ ఏంటంటే $5.5 ట్రిలియన్ ఉంటుంది జర్మనీ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు భారతదేశం $4.19 ట్రిలియన్ ఇటు జపాన్ని మనం అధిగమించాం. ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ రేట్ 8% సుమారు ఉంది. లాస్ట్ క్వార్టర్లో, సెకండ్ క్వార్టర్లో మనం 8.2 జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నమోదు చేసాం అనమాట. జాతీయ ఆదాయంలో వృద్ధిని నమోదు చేసుకున్నాం. ఇప్పుడు జపాన్ని అధిగమించాం. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 2027 నాటికి, అంటే 2.5 సంవత్సరాల్లో మనం జర్మనీని కూడా అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇండియా పాజిటివ్ టు సర్పాస్ ఈవెన్ జర్మనీ అండి బై 2027-28, అంటే 2.5 సంవత్సరాల వ్యవధిలో అధిగమించి $7.5 ట్రిలియన్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఇదంతా మోడీ గారు చెప్తూ ఉంటారు, నిర్మలా సీతారామన్ గారు చెప్తూ ఉంటారనే కాదండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పూర్ అని, నోముర్ అని, IMF అని, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కంట్రీస్, OECD కంట్రీస్, ఇవన్నీ చెప్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో నిజాలే ఉంటాయి. ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుట్ ఆఫ్ ది G20 ఎకానమీస్ అనమాట. అంటే చైనా కంటే ఎక్కువ. చైనా 4.5 దగ్గరే ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1.5లోనే ఉంటాయి. జర్మనీ ఆల్మోస్ట్ 0లో ఉంది. జపాన్ 0 గ్రోత్ రేట్లో ఉంది. కాబట్టి మనం జర్మనీని, జపాన్ మనం ఈజీగా అధిగమించేస్తాం, అందులో తిరుగులేదు. తర్వాత పోటీ అమెరికా చైనాలను అధిగమించబోతుంది. 2047 నాటికి 2047-50 మధ్యలో మనం అమెరికాని దాటబోతున్నాం. ఎందుకంటే అమెరికా స్టాగ్నెట్ అయిపోతుంది, చైనా మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. చైనా దగ్గరికి గ్యాప్ తగ్గుతూ ఉంటుంది. 2084 అంటే 2100వ సంవత్సరం నాటికి మనం చైనాను కూడా అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. బై ద టర్న్ ఆఫ్ దిస్ సెంచరీ, 21st century, ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి. ఇది నేను చెప్పేది కాదు, ఎవరు చెప్తే ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్గా ఏకాభిప్రాయంగా వ్యక్తం చేసే విషయాలు. మరి భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతుంది ఇంత వేగంగా? ఇటు జపాన్ కొట్టేస్తున్నాం, జర్మనీని కొట్టేయబోతున్నాం, తర్వాత అమెరికాను కొడతాం, తర్వాత టర్న్ ఆఫ్ ది సెంచరీ 2084, 2100 చైనాను కూడా కొడుతున్నాం. ఎందుకు అంటే ప్రధానంగా చెప్పే విషయాలు ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్, జనాభా లాభం అనేది ఒకటి ఉంటుంది. కార్మిక జనాభా ఎక్కువ. అందుకే ఇప్పుడు RSS చీఫ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అంటూ ఉంటారు, అస్సాం పిల్లల్ని కానండి అని. అంటే ఉన్నవాళ్ళే సరిపోతారు, ఇంకా కొత్తగా కన్నవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పటికే మనకి ఎక్కువ ఉన్నారు. ఈ జనాభా పెరుగుతూనే ఉంటుంది 2060-65 దాకా. తర్వాత తగ్గుదల ఉంటుంది. అప్పటికే చైనా అంతా వృద్ధులు అయిపోతారన్నమాట. ఈ జనాభా అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత రెండోది ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ అంటారన్నమాట. మన స్వదేశీయ డిమాండే మనకి ఈరోజు ఫీలింగ్ ది ఎకానమీ అండి. 2 ఇంపార్టెంట్. ప్రపంచంలో కరోనా వచ్చినా, ఎంత ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు ఉన్నా భారతదేశం వృద్ధి చెందిద్ది. ఎందుకంటే ఇండియాలో ఉన్న డిమాండే ఎక్కువ అనమాట. 2. తర్వాత ఇంకోటి 3వది ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంటు, ఎకనామిక్ రిఫార్మ్ ప్రాసెస్ అని చెప్తారు. ఈ 3 అనమాట. తర్వాత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, సర్వీసెస్ గ్రోత్, ఇవన్నీ అనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఉంటాయి 3. ఇంకా ఎన్నో రీజన్స్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత డెమోక్రసీ ఉండడం, ప్రజాస్వామ్యం ఉండడం అనేది మనకు ఇంపార్టెంట్. తర్వాత డైవర్సిటీ, ఇవన్నీ ప్రధానమైన కార్యాలయాలు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇవి ప్రధానమైన కారణాలు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టు, ఇది ఎవరిది విజయం? ఇది మోడీ గారిదా లేకపోతే కాంగ్రెస్దా? ఎప్పుడు దెబ్బలాడుకుంటూ చూస్తాం. కానీ నేను ఒకటే చెప్తాను, 1947లో మనం వేసిన పునాదికి, అంటే ద ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటూ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని తీసుకున్న చర్యలు ఇప్పటికి అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ విషయంలో ఇది మోడీదే పూర్తిగా విజయం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మన్మోహన్ పూర్తిగా ఎవరిది కాదు. 1947 నుంచి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారో అందరి విజయం దీని వెనకాల ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను. అప్పుడు ప్రణాళికా సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్, అంతే, ఏం మారలే. తర్వాత అప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి ఎకనామిక్ రిఫార్మ్స్లోంచి ఇందులోకి వచ్చాం. ముఖ్యంగా PV నరసింహన్ 1991లో ఒక అద్భుతమైన రిఫార్మ్ ప్రాసెస్ అనేది, ఒక అద్భుతమైన
పీక్ లెవెల్కి తీసుకెళ్లడం జరిగిందనమాట. అందరూ దీంట్లో ఉన్నారు. మొట్టమొదటి ప్రణాళిక సంఘం నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక సంఘం తీసుకున్న చర్యలన్నీ ఉన్నాయి. తర్వాత నీతి ఆయోగ్ తీసుకున్న చర్యలు ఉన్నాయి. ఏ ప్రధాని వచ్చినా వాళ్ళు ద్రవ్య విధానం, కోశ విధానాలు చక్కగా ఉండేటట్టు చేశారు. ఎవరిది అపజయం కదా, అందరిది విజయం. ఇది 1947 నుంచి 2025 వరకు 80 సంవత్సరాలుగా భారతదేశం తీసుకున్న ఒక చర్యలు. ఇది కేవలం మోడీ అనేది గొప్ప కాదు, కేవలం ఇందిరా గొప్ప కాదు, కేవలం పివి అందరూ చేసిందనమాట. ఇదేదో విజయం కాదు. ఇప్పుడు పేపర్లో అంటే ప్రస్తుతం జరుగుతుంది, ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ లార్జెస్ట్ ఎకానమీ, ఇది కాదు. కానీ ఒక్కటే, ఈ అందరిది ఒక అపజయం ఒకటి ఉంది. అదే భారత రాజ్యాంగంలో చెప్పబడిన సోషల్ జస్టిస్. ఇప్పటికీ సంక్షేమ రాజ్యం అంటే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఎయిమ్ అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని మొత్తం రాజ్యాంగం చదివిన తర్వాత 3 అక్షరాల్లో చెప్తారు, 3 పదాల్లో. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అంటారు. దాన్ని ఇంకొక పదంలో చెప్పిద్ది భారత రాజ్యాంగం, సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ వచ్చిందా? రీసెంట్గా నీతి ఆయోగ్ రిపోర్టు, ఇన్ఈక్వాలిటీ, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కేవలం 1%, కేవలం 60 మంది, భారతదేశంలో 60 మంది వ్యక్తుల యొక్క ఆస్తి ఎంత అంటే భారతదేశంలో 65 కోట్ల మంది ఆస్తుల కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది జారిపోతుంది. భారత రాజ్యాంగాన్ని మనం ఎంత తుంగలో తొక్కుతున్నామో, ఎంత దారుణంగా ఉందో. అంటే సంపద సృష్టి అంతా ఎవరికి వెళ్తుంది? కేవలం 60 మంది వ్యక్తులకి. గుర్తుపెట్టుకోవాలి. 1% పాపులేషన్ అసెట్సే 40% ఉన్నాయి. ఈ దిగువన 50% మంది అసెట్స్ కేవలం 6%. ఎక్కడున్నామండి? ఎవరికి వస్తుంది వృద్ధి? అదే అంటున్నారు, భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది, 4 అయిపోతుంది, 3వది అయిపోతుంది. ఎవరికండి? అదాని. లాస్ట్ 2025లో అంబానీ ఆస్తి $16 బిలియన్ పెరిగింది. అదాని ఆస్తి పెరిగింది. అదాని కేవలం 1 సంవత్సరంలోనే 33 కంపెనీలు రిజిస్టర్ చేశారు. ఎవరిది పెరుగుతుంది? ఎవరిది అంటే ఇది సంపద పోగుపడిపోదు. సంపద పోగుపడడం వల్ల వృద్ధి రేటు వచ్చినా చాలా డేంజరు. భారతదేశంలో నేనైతే ఒకటే చెప్తాను, వృద్ధి ఉంది కానీ అభివృద్ధి లేదు. ఓన్లీ గ్రోత్ ఉంటుంది అనమాట, డెవలప్మెంట్ లేదు. అసలు ఇంక్లూజివ్ గ్రోత్ రేటు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అసలు కన్సూప్ మేరలో కనపడతలే. ఇప్పటికీ స్టార్వేషన్ డెత్స్ కొన్ని చోట్ల ఉంటాయండి. ఆకలి సావులు ఇప్పటికీ కూడా ఒడిశాలో కలహండి, కేబీకే డిస్టిక్ల దగ్గర కనపడతా ఉంటాయి మనకి. ఇంకా నక్సలిజం అక్కడే ఉంది, టెర్రరిజం అక్కడే ఉంది, వెనకబడుతనం అక్కడే ఉంది. 24 స్టేట్ సెపరేటిస్ట్ మూవ్మెంట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ దారుణం ఉందన్నమాట. ఆర్థిక అభివృద్ధి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత మైనారిటీస్లో సరిగ్గా లేదు. తర్వాత ఎస్టీస్లో ట్రైబల్ ఏరియా సరిగ్గా లేదు. అంటే వృద్ధి ఎవరిది అంటే, అందుకని అందరూ అంటారన్నమాట భారత్ వేరు, ఇండియా వేరని. ఇండియా అంటే అల్ట్రా రిచ్, వేరే భారత్ ట్రెడిషనల్ పేరు కాబట్టి ఈ పేదోళ్ళకి అనమాట. ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను సోషలిస్ట్గా, అర్బన్ నక్సలైట్గా ఇలా మాట్లాడతలేదు. ఇదంతా ఏ నాక్డ్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫిగర్స్ ఆఫ్ ది కంట్రీ అండి. ఇప్పుడు ఇది దాన్ని ఎవరు కాదనలేరు. అందువల్ల నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు, లేకపోతే మన్మోహన్ గారు, లేకపోతే అక్కడ ఉన్న ప్రధాని ఎవరైనా పార్లమెంట్లో 4th లార్జెస్ట్ ఎకానమీ అంటే మసిబూసి మారేడికాయ అనమాట. అందుకనే భారత రాజ్యాంగంలో అద్భుతంగా చెప్పబడిన సామాజిక న్యాయం వైపు వెళుతున్నారా అనేది గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఎంఎన్ఆర్జీ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మీద భారత పార్లమెంట్లో చర్చ ఎలా కొనసాగించారండి? ఏం చేశారు? అక్కడ మహాత్మా గాంధీ పేరు మార్చారు, విజీ రామ్ అని పెట్టారు. గాంధీ ఎక్కువ, రామ్ ఎక్కువ అని కొట్టుకోవడం జరిగింది. కానీ ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది వెల్ఫేర్కి ఎంత ముఖ్యం, దాన్ని ఇలా మార్చకూడదనే చర్చ అద్భుతంగా సరగలేదు. ఆ స్కీమ్ అనేది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ ఫర్ ది లాస్ట్ 80 years. అసలు వరల్డ్లోనే అలాంటి స్కీమ్ లేదు. చైనాలో కూడా అంత గొప్ప స్కీమ్ని స్పాయిల్ చేయడానికి ఉపయోగించుకున్నాం, కానీ దాన్ని డబుల్ శక్తివంతం చేయడానికి మనం ఎందుకు ఉపయోగించుకోలే? ఎందుకంటే కార్పొరేట్ మీడియా దాన్ని ఒప్పుకోవడంలా, ఆ స్కీమ్ ఒప్పుకోవడంలా. వాళ్ళు ఏమంటారు? పేదోళ్ళు వెళ్తారు, గడ్డపాలు పట్టుకుని ఒక గొయ్యి అవుతారు, డబ్బులు పట్టుకుని మధ్యాహ్నానికి వచ్చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ అంటారు. అసలు డబ్బులు వేస్ట్ ఏంటండి? అసలు అదే కరోనాలో బతికించింది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే పేదవాళ్ళకి మామూలు డబ్బులు ఇవ్వాలి. స్విట్జర్లాండ్లో కట్ట ఇచ్చేటప్పుడు యూజ్ ట్యాక్స్ మనీ వస్తుంది. వాళ్ళు అగ్రికల్చర్ మనం నెగ్లెక్ట్ చేసాం. జై కిసాన్, జై జవాన్ ఏమైందో తెలియదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన తరుణం అన్నమాట. 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది అనేది పండగలు కాదండి. 4th లార్జెస్ట్ ఎకానమీ అయినా, 5th అయినా, లేకపోతే 3rd అయిపోయినా, తర్వాత 2nd అయిపోతాం, టర్న్ ఆఫ్ ది సెంచరీ 1st లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం. ఇప్పుడు చైనా $20 trillion ఉంది. మనకు మెల్లే అక్కడ ఆర్థిక అసమానతలతో చైనా 2050 నాటికి చైనా ఒక దేశంగానే ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే విభజన, ఈస్ట్ చైనా వేరు, వెస్ట్ చైనా వేరు, సౌత్ చైనా వేరు, నార్త్ ఈస్ట్ చైనా వేరు ఆర్థికంగా. ఈ షాంఘై ఏరియా మొత్తం పొలిటికల్ జీ జిన్పింగ్ వాళ్ళు ఉంటారు, బీజింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీలోనే పడదు. అసలు చైనాయే అంతమవుతుంది. ఎందుకంటే బయటి శత్రువు కాదండి, ఆర్థిక అసమానతల వల్ల. మరి ఆర్థిక అసమానతలు కొనసాగితే మరి భారతదేశం పరిస్థితి, దిస్ వుడ్ బి ద బిగ్గెస్ట్ క్వశ్చన్ బిఫోర్ ది పాలసీ మేకర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండి. అది గుర్తుపెట్టుకోవాలి.
భారతదేశంలో అసమానతలు అనేవి టెర్రరిస్టుల కంటే డేంజరు. భారతదేశంలో అసమానతలు అనేవి ఆర్థిక అసమానతలు 6 రకాలు ఉంటాయి. ఈ డిస్పారిటీస్ అనేవి ఇవి నక్సలిజం కంటే ఎక్కువ. నక్సలిజం అంతమొందిస్తాం, తర్వాత టెర్రరిజం అంతమొందిస్తాం, అన్నీ అంతమొందిస్తాం కాదండి. భారతదేశంలో అసమానతలు అంతమొందిస్తే నక్సలిజం అదే చచ్చిపోద్ది, టెర్రరిజం అదే చచ్చిపోద్ది. అసలు టెర్రరిజం నక్సలిజానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఉద్యోగం లేక నిరుద్యోగం. మరి వాటి కోసం ఎందుకు సాగుతులేదు మసిబూసి మారేడికాయ. ఇలాంటి కూలంకషమైన విషయాల మీద చర్చలు జరిగితే ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీ అయిందనే పాజిటివ్ న్యూస్ కనపడుతుంది. మరి దీని వెనకాల ఉన్న చీకటి కోణం ఎవరు చర్చిస్తారు? ఈ విశ్లేషణ కోసం ఏంటంటే వాయిస్లు, అంటే మేధావులు మౌనం సమాజానికి అతిపెద్ద డేంజర్ అనేది ఒక సామెత మనకుంది, ఒక ప్రోవెర్బో యాక్సియం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి మేధావులు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి వాయిస్ లేదా? వాయిస్లెస్ పీపులా? లేకపోతే వాళ్ళు సైలెంట్ అయిపోయారా? ఏం జరుగుతుంది అక్కడ? ఎకనామిక్ విధానం మీద ఒక రఘురాం రాజన్, ఈ తర్వాత సుబ్బారావు గారు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు ఈ విషయం మీద? లేకపోతే మాట్లాడినా వినపడడం లేదా? ఇది చర్చించాల్సిన అతిపెద్ద విషయం, అది కూడా భారత పార్లమెంట్లో. ఇక సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య